ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేసి మీకు పర్మనెంట్ చేసేదని మీకు అధికారం వస్తుంది. అలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేసి ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఒక ఏజెన్సీ వాళ్ళకు అప్పీలు ఇచ్చాడు. రైతులకు అందరికి కూడా రుణమాఫీ అన్నాడు. డ్వాక్రాలు ఉండే వాళ్ళకందరికి కూడా ₹1 కూడా కట్టాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. డిగ్రీ చేసిన వాళ్ళకందరికి కూడా ప్రతి నెల డబ్బులు ఇస్తా అన్నాడు. ఉద్యోగం ఇచ్చినంత వరకు ఇచ్చాడమ్మా? ఏదైనా మీ అకౌంట్లో వేస్తున్నాడా? ఇన్ని అసత్యపు వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం లేదు. అదే అదే ఈ చంద్రబాబు చేస్తున్న దౌర్జన్యాలు ఇవి. ప్రజల మీద ఎన్నుకుండా ప్రజల్ని అన్యాయంగా గురి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని రేపు చంద్రబాబు నాయుడు మోసపు మాటలు నమ్మకోకూడదు. ఇంకోటి ఏంటంటే మీ కార్పొరేటర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినాడు. గెలిపిస్తే ఇప్పుడు అవతల తెలుగుదేశం పార్టీలో చేరినాడు. పోతే కాదు, రేపు అది కాదవ్వా, రేపు మన ఇంటికాడికి వస్తే కాలర్ పట్టుకోవాలి అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పిటిషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ వేలు ముద్రలను మిషన్లు పెట్టి మీ ముద్రలు పడకపోతే ముసలోళ్ళ సగం పెన్షన్లు తగ్గించేస్తున్నాడు. రేషన్ కూడా సగానికి సగం తగ్గించేస్తున్నాడు. బియ్యం కూడా బియ్యమే ఇవ్వడంలే. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, మా అవ్వ తాతల కాడికి వెళ్ళి ఈ పథకాలని చెప్పాడే ఒకటంటే ఒకటన్నా అమలు చేస్తున్నాడా లేదా, వాళ్ళకి చెందుతున్నాయా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి పార్టీ నుంచి నిలబడ్డాడు. స్వార్థం కోసం, డబ్బుల కోసం పార్టీ మారాడు. దొంగలాగా మీరు ఇక్కడికి వస్తే మీరందరూ కూడా నిలదీస్తారని ఈ వీధుల్లోకి రాకుండా మానుకున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అతని పార్టీ మారిపోయాడని మేమందరం కూడా ఇప్పుడు మీరు అందరు ఉన్నాడు. ఏ మర్యాద ఉంది, మీకు ఏ కార్యక్రమం ఉన్నా కూడా, మీకు ఏం ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి, చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఈనాటికి 3 ఏళ్లు కావస్తుంది. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 40వ డివిజన్ మరియాపురం ఏరియాలో ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఆల్ఫోన్స్ గారు మరియు చిట్టి గారు మరియు జోసెఫ్ గారు మరియు మరియలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో పర్యటించడం జరిగింది. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం, మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం కాలం పూర్తి కావడం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు రైతులకందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరియు రైతులకందరికీ కూడా 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన బంగారు రుణాలను కూడా మాఫీ చేసి వాళ్ళ బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని కూడా ఆ రోజు మాట చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. నిరుపేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎన్నో వందల అబద్ధపు హామీలు ఇచ్చేసి ప్రజల చేతిలో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకోకుండా ఇవాళ కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు అమరావతి రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు తెలుగు తమ్ముళ్లకు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయలు అప్పనంగా వాళ్ళందరూ కూడా సంపాదించేదానికి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ఈరోజు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం కూడా చాలా దారుణం.
ఈరోజు రైతులందరూ కూడా మేమంతా మోసపోయాము, ఆయన మాటలు నమ్మి మాకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా మేమందరం కూడా మహిళలందరూ కూడా మోసపోయాము, మాకు అపరాధంగా మేము ఒక గ్రూపు నుంచి 15,000 రూపాయల అపరాధ వడ్డీ కింద మేము చెల్లించుకోవాల్సి వచ్చింది, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదని వాపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు అందరూ కూడా మేమందరం కూడా నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే ఇవాళ మాకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా మోసపోయాము, మాకు నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఈనాటికి కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి రావడం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా అందరికి కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఈనాటికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాదు కదా, ఒక సెంటు స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉండారు. మహిళలైతేమి, రైతులైతేమి, నిరుద్యోగులైతేమి, విద్యార్థులైతేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ డివిజన్కు సంబంధించి 40వ డివిజన్కు సంబంధించి కార్పొరేటర్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇక్కడి ప్రజలందరూ కూడా ఆయన అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఇవాళ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ప్రజలందరూ కూడా ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండారు. మేమందరం కూడా జగన్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తే మేమందరం కూడా ఓటు వేసి గెలిపిస్తే ఇవాళ ఈ మన డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, డబ్బుల కోసం తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. భవిష్యత్తులో మన వీధుల్లో ఆ కార్పొరేటర్ వస్తే ఖచ్చితంగా మేము నిలదీస్తామని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా అండదండగా ఉంటాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నిత్యం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా అయితేమి, మరియు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, మన జిల్లాకు రావాల్సిన ఉక్కు పరిశ్రమ విషయంలో ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందంటే ఈరోజు మన జిల్లాకు నిర్లక్ష్యం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఎక్కువ మంది ఇక్కడ గెలిచారు. ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈ జిల్లాకు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ రావాల్సిన ఉక్కు పరిశ్రమను కూడా ఇతర జిల్లాలకు తరలించే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ప్రజలకు ఈ గడప గడప కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఖచ్చితంగా మీ ఉద్యమాల్లో మేము కూడా పాలు పంచుకుంటాం. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేశామో భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అదే గతి పడుతుందని కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. రాబో రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళకందరూ కూడా మేమందరూ అండగా ఉంటాం. వాళ్ళ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని కూడా నెరవేర్చడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.